హైడ్రా ఈ పేరు వింటేనే పేదల గుండెలు గుబేలుమంటున్నాయి. ఏడాది కాలంలో సామాన్యుల నిర్మాణాలపై దూకుడుగా వెళ్తోంది. పెద్దోళ్లను వదిలేసి పేదోళ్ల ఇల్లు కూల్చివేతలకే పరిమితమైంది. 12 నెలలుగా హైడ్రా బుల్డోజర్ల కింద నలిగి రోడ్డుల పాలైన దీనులెందరో ఉన్నారు. మంత్రులు, ముఖ్య నేతల నిర్మాణాల జోలికి అసలే వెళ్లదు. మొత్తంగా హైడ్రా కూల్చివేతల్లో అధిక శాతం సామాన్యులే బలయ్యారు. హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటేనే పేదలు గజగజ వణికిపోతున్నారు. చెరువుల రక్షణ పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా లక్ష్యాన్ని మరిచి పేదలపైకి బుల్డోజర్లు తోలుతున్నది. ఆక్రమణ పేరుతో గుడిసెల్ని చిదిమేసి వారిని రోడ్డున పడేస్తున్నది. పేదల గుడిసెల్ని తొక్కుకుంటూ వెళ్తున్న హైడ్రా పెద్దల వైపు చూసేందుకు సాహసం చేయడం లేదు. హైడ్రా ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాదైంది. ఈ 12 నెలల కాలంలో హైడ్రా బుల్డోజర్ల కింద నలిగి రోడ్డు పాలైన దీనులెందరో. కోర్టు స్టేలు, స్టేటస్ కోలను ఉల్లంఘిస్తూ మరీ సామాన్యులపై గుడ్లుర్మి చూస్తున్నది. గతేడాది జూలై 19న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులిచ్చింది. జీహెచ్ఎంసీతో పాటు ఓఆర్ఆర్ లోపల వరకు 2050 చదరపు కిలోమీటర్ల మేర హైడ్రా పరిధిలో ఉంది. హైడ్రా ఈ ఏడాది కాలంలో చెరువులు, పార్కులు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించి మొత్తం 588 అనధికారిక నిర్మాణాలను తొలగించినట్లు అధికారికంగా వెల్లడించింది. మొదట్లో హైడ్రా కూల్చివేతల్లో సినీ నటుడు నాగార్జునకు చెందిన ఇన్కన్వెన్షన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు, మరో 2 నిర్మాణాలు మినహా అందరూ సామాన్యులే కావడం గమనార్హం. అక్టోబర్ 2024 తర్వాత చెరువులతో పాటు ప్రజావసరాలకు ఉపయోగపడే స్థలాలంటూ పార్కులు, రోడ్ల కబ్జాలకు సంబంధించిన నిర్మాణాలు కూల్చేసినా వాటిలో ఎక్కువ శాతం కోర్టు వివాదాల్లో ఉన్నవే. ప్రతి సోమవారం ప్రజావాణి ప్రారంభించి అందులో వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తూ రోడ్లు, పార్కుల ఆక్రమణలు తొలగిస్తున్నది. చెరువుల ఆక్రమణలు తొలగిస్తామని చెప్పినా కొన్ని చోట్ల మాత్రం తమ ప్రతాపాన్ని హైడ్రా కనబర్చలేకపోతున్నది. జంట జలాశయాల పరిధిలో పెద్దోళ్ల ఫామ్ హౌజ్లు అక్రమమంటూ సాక్షాత్తు సీఎం రేవంత్ అనేకసార్లు తన ప్రసంగాల్లో అధికారికంగానే ప్రకటించారు. పెద్దోళ్లు మురుగు వదిలితే ఆ నీటిని నగరవాసులు తాగాలనా అని ప్రశ్నించారు. జంట జలాశయాల వైపు మాత్రం హైడ్రా బుల్డోజర్లు పోవడం లేదు. ఆగస్టు 18న గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్నదంటూ ఓ పారిశ్రామికవేత్త నిర్మాణాన్ని కూల్చిన హైడ్రా ఆపై అసలు 111 జీవో పరిధి తమది కానే కాదని నాలుక మడతేసింది. బడాబావుల ఫామ్ హౌజ్ల జోలికి హైడ్రా, జలమండలి, ఇరిగేషన్ అధికారులు పోకపోగా ఎవరూ ఆ దిశగా కన్నెత్తి కూడా చూడడం లేదు. నిరుడు ఆగస్టు, సెప్టెంబర్లో హైడ్రా దూకుడుగా వ్యవహరించి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో సామాన్యుల నిర్మాణాల్ని నిలవట్టం చేసింది. తన నిర్మాణం బఫర్ జోన్లో ఉంటే కూల్చేయండంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరినా అది అమలు కాలేదు. కానీ ఒక సామాన్యుడు తన ఇల్లు కూల్చొద్దంటూ కాళ్లావేళ్లా పడ్డా ఆ విషయంలో ఎలాంటి కనికరం చూపడం లేదు. వాళ్లు తమ రిజిస్ట్రేషన్లు, ట్యాక్స్ రసీదులు చూపించినా అవన్నీ అక్రమమే అంటూ అవసరమైతే అనుమతులు ఇచ్చిన అధికారుల్ని సస్పెండ్ చేయిస్తామని చెప్తున్నారు తప్పితే ఇండ్ల కూల్చివేతలు మాత్రం ఆపలేదు. తాము అన్ని పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్నామని, ఈఎంఐలు ఎలా కట్టాలంటూ ఒకరు, తాము ఎల్ఆర్ఎస్ కట్టామని మరొకరు, ఇలా అన్ని శాఖలు ఎన్ఓసీ ఇచ్చాయని చెప్పినా ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపించి కూల్చేశారు. ప్రధానంగా సున్నం చెరువు, నల్ల చెరువు తదితర చెరువులతో పాటు పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు సామాన్యుడికి తీవ్ర నష్టం మిగిల్చాయి. సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి దుర్గం చెరువు పరిధిలో అమర్ హౌసింగ్ సొసైటీలో ఉన్న నిర్మాణాలకు నెల రోజుల వ్యవధిలో నోటీసులిచ్చారు. తాను ఈ ఇల్లు కొనేటప్పుడు డాక్యుమెంటు న్యాయవాదికి చూపిస్తే అన్నీ సక్రమమే అని చెప్పాడని తిరుపతి రెడ్డి చెప్పారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్నట్టు తాను ఆ స్థలం కొనుగోలు చేసే సమయంలో తెలియదని తిరుపతి రెడ్డి అమాయకత్వం ప్రదర్శించారు. తాను కొనే సమయంలో ఎఫ్టీఎల్లో ఉన్నదని తెలియదన్న తిరుపతి రెడ్డిని మాత్రం హైడ్రా వదిలేసింది.
హైడ్రా నోటీసులపై కోర్టు స్టే ఇవ్వడంతో నోటీసుల కథ అటకెక్కింది. అజీజ్ నగర్లోని తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఒక్క అంగుళం ఉన్నట్టు అధికారుల సర్వేలో తేరినా తానే కూల్చేయిస్తానంటూ సీఎం రేవంత్కు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. ఆయన ఫామ్ హౌస్ జలాశయానికి ఆనుకునే ఉన్నదని అక్కడికి వెళ్లిన ఎవ్వరికైనా తెలుస్తుంది. అయితే అక్కడికి హైడ్రా పోదు. ఇక మరో కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి ముచ్చటే వేరు. తన ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదని అధికారులే నివేదిక ఇచ్చారని సెలవిచ్చారు. కానీ పట్నం ఫామ్ హౌస్ చూస్తే చాలు, కొలవాల్సిన అవసరం కూడా లేదు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఐలాండ్ మాదిరి ఆ ఫామ్ హౌస్. జలాశయంలోనే ఉన్న ఈ నిర్మాణంపై హైడ్రా ఎందుకు దృష్టి పెట్టదో ఆ మాజీ మంత్రికే తెలియాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి తాను చట్టం ప్రకారమే ఫామ్ హౌస్ కట్టుకున్నానని చెప్తున్నప్పటికీ జలమండలి అధికారులు తమ నివేదికలో వివేక్ నిర్మాణాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్టుగా ఇచ్చారు. అయినా వాటి దిక్కు వెళ్లే ధైర్యం ఏ అధికారి చేయరు. శ్రీశైలం జాతీయ రహదారి పక్కనే చేసిన కేఎల్ఆర్ వర్టెక్స్ గిగా రియల్ సిటీ వెంచర్తో సూరం చెరువు కబ్జాకు గురైంది. ఈ విషయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదని మహేశ్వరం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారంటే అసలు హైడ్రా ఏ రూట్లో వెళ్తున్నదనేది $1,00,000 ప్రశ్న. రంగారెడ్డి జిల్లా కాగజ్గాడ్ పరిధిలోని అలీ చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు కాగా చెరువు పరిధిలో ఎస్ఆర్ డెవలపర్స్ కు చెందిన ముప్పాళ్ల వెంకట నరసయ్య అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై చర్యలు తీసుకోండంటూ నీటిపారుదల శాఖ ఏఈఈఆర్ శారద పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఈఈ సైతం హెచ్ఎండిఏకు లేఖ రాశారు. ఏ ఒక్క అధికారి ఆ వైపు కన్నెత్తి చూడలేదు.